నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఏంటండి ఆలోచిస్తున్నారా, యష్మిత ఏంటి ఇవాళ చాంటింగ్తో స్టార్ట్ చేసింది సాధనాని అని? చాలాసార్లు చెప్పానండి. నేనైతే ఇలా నేచర్లో చెట్టు కింద కూర్చొని అలా ధ్యానం చేయటం వల్ల లైక్ ఎక్కడో చాలా కనెక్టెడ్గా అనిపిస్తుందని, నాకు నేనే చాలా కనెక్టెడ్గా అనిపిస్తాను. మీరు కూడా ఇది ఎక్స్పీరియన్స్ చేయాలని నేను చెప్తున్నానండి. కాబట్టి ఎప్పుడో ఒకసారి కుదిరినప్పుడు ఇలా నేచర్లో వచ్చి అలా కొంచెం సేపు కూర్చొని ధ్యానం చేయటం అలవాటు చేసుకోండి. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెట్టేద్దామండి. ఉజ్జయి ప్రాణాయామ అంటారు. ఈ ప్రాణాయామ ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా మనకి థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిషియల్ అండి. ఈ భాగాన్ని గ్లాటిస్ అంటారు. ఈ భాగంలో మనము కాంట్రాక్ట్ చేస్తూ, మనం ఎవరికైనా మనం చెప్పాలనుకోండి, ఈ భాగాన్ని మనము కాంట్రాక్ట్ చేసి ఈ భాగాన్ని మనం కాంట్రాక్ట్ చేయటం వల్లే మన వాయిస్ అనేది ఎక్కువగా వెళ్ళకుండా చాలా తక్కువగా వెళ్తుంది. అలా కాంట్రాక్ట్ చేస్తూ మనము శ్వాసని అక్కడి నుంచి తీసుకోవాలి, అలాగే శ్వాసని వదలటం కూడా ఆ ఏరియా నుంచి చేయాలండి. అలా చేయటం వల్ల మనకి సముద్ర తీరంలో ఉంటే నీళ్ళ సౌండ్ ఎలా వస్తుందో అలా సౌండ్ వస్తుందన్నమాట. చూడండి నేను ఎలా చేస్తానో తర్వాత కలిసి చేద్దాం. ముందుగా వెన్నుముక్కిని స్ట్రైట్గా ఉంచుతూ పామ్స్ని అప్ చేయండి, అలాగే ఐస్ని క్లోజ్ చేస్తూ శ్వాస మీద దృష్టి తీసుకెళ్ళండి. ఇప్పుడు ఈ భాగాన్ని గ్లాటిస్ని మనము కాంట్రాక్ట్ చేస్తూ మీరు గమనించే ఉంటారండి, నేను శ్వాసని వదిలేటప్పుడు ఎక్కువగా సౌండ్ వస్తుంది, శ్వాస తీసుకుంటున్నప్పుడు చాలా తక్కువగా సౌండ్ వస్తుంది. అది అందరికీ అంతే ఉంటుందండి. కొంతమందికి అంటే ప్రాక్టీస్ చేయగా రెండు వైపు నుంచి చాలా క్లియర్గా సౌండ్ అయితే వస్తుంది. అలాగే చాలా మంది వరకు శ్వాస తీసుకుంటున్నప్పుడు సౌండ్ రాదండి. కొంతమందికి గురకలేస్తారు కదండి, అలా సౌండ్ కూడా వస్తుంది. ఏం పర్లేదు, మీరు జస్ట్ ఆ ప్రాసెస్ని కంటిన్యూ చేయండి. మెల్లమెల్లగా గ్రాడ్యువల్గా మనము ప్రాణాయామాన్ని సులువుగా చేయొచ్చు. ఈ ప్రాణాయామాన్ని కలిసి మనం కొన్నిసార్లు అయితే చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా ముందుగా మీ గ్లాటిస్ని రిలాక్స్ చేస్తూ మీ శరీరాన్ని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. రెండు చేతుల్ని దగ్గరగా పెడుతూ మెల్లగా ఒక బ్యూటిఫుల్ స్మైల్తో కళ్ళని తెరవండి. ఇదండి ఉజ్జయి ప్రాణాయామ. ఈ ప్రాణాయామ వల్ల కలిగే లాభాలని కూడా చెప్పానండి. ఇన్స్టెంట్గా మైండ్ని కూడా కామ్ చేస్తుంది. అలాగే మెడిటేటివ్ చేయాలి అంటే, ధ్యానం చేయాలంటే, మైండ్ని కంట్రోల్ చేయాలన్నా కూడా ఈ ప్రాణాయామ చాలా బెనిఫిషియల్ అండి. కాబట్టి తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ మన సాధనాన్ని అయితే మొదలు పెట్టేద్దామండి. మొదటిగా మనం చేయబోయే ఆసన పేరు కూర్మాసన. ముందుగా చూసేద్దాం ఆసన ఎలా చేయాలో, ఆ తర్వాత కలిసి చేద్దాము. ఈ ఆసన చేయటానికి ముందుగా నేను సుఖాసన పొజిషన్లో కూర్చున్నానండి. ఇక్కడి నుంచి చూడండి, రెండు కాళ్ళని నేను ఈ పొజిషన్లో పెడుతున్నాను. పెట్టిన తర్వాత చూడండి, భుజాన్ని కొంచెంగా ముందుకి తీసుకొచ్చి హ్యాండ్స్ని మనము లెగ్స్ కింద ప్లేస్ చేస్తున్నాము.
ప్లేస్ చేసిన తర్వాత శ్వాసని ఇక్కడ తీసుకోండి. శ్వాసని వదిలేటప్పుడు మెల్లగా లెగ్స్ ని సైడ్స్ కి స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా మళ్ళీ హ్యాండ్స్ ని రిలీజ్ చేస్తూ లెగ్స్ ని రిలాక్స్ చేయొచ్చు. చూడండి, నేను ఇంకా కిందికి బెండ్ అవ్వచ్చండి, కాకపోతే ప్రాపర్ వార్మప్స్ చేసి చేయాలండి. మనము ఏ జాయింట్ రొటేషన్ చేయకుండా ఈ ఆసన చేయటం వల్ల డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి సూర్య నమస్కారాలు వార్మప్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్ అని చాలాసార్లు చెప్పాను. కాబట్టి ఏదో చిన్న మూమెంట్స్ లెగ్కి, హామ్స్ట్రింగ్స్కి, హ్యాండ్స్కి ఇలాంటివి చేసి చేయడానికి ట్రై చేయండి. మనం కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. ఆ తర్వాత ఆసన వల్ల కలిగే లాభాలను అయితే తెలుసుకుందాం. చూడండి, బయటికి వచ్చేటప్పుడు మెల్లగా ఒక చేతిని, ఆ తర్వాత ఇంకో చేతిని బయటికి తీసుకొచ్చిన తర్వాత లెగ్స్ ని రిలాక్స్ చేయొచ్చు. కూర్మాసన. ఈ ఆసన వల్ల మన కాళ్ళల్లో ఉన్న వెనకాల భాగంలో అలాగే హిప్ అన్నది చాలా బాగా ఓపెన్ అవుతుంది. హిప్ ఓపెనింగ్ ఆసన కూడా అండి. అలాగే బ్యాక్ మీద మనకి చాలా ప్రెషర్ పడుతుంది, అంటే బ్యాక్ మజిల్స్ ని స్ట్రెంథెన్ చేస్తుంది. అలాగే మనకి ఈ భాగంలో కూడా ఎక్కువగా ప్రెషర్ పడుతుంది. మన హెడ్ ని కిందికి డౌన్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎక్కువగా హెడ్ రీజియన్ కి వెళ్ళి మైండ్ ని కూడా చాలా కామ్ డౌన్ చేస్తుంది. కూర్మ అంటే టార్టాయిజ్ అండి, కాబట్టి మన ఆసన కూడా అదే ఆకారంలో ఉంది. చూడండి, ట్రై చేసి చూడండి, మీకు చాలా మంచి స్ట్రెచ్ అయితే ఫీల్ అవుతుంది. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు వశిష్ఠాసన. ఈ ఆసనాలో ఒక చిన్న వేరియేషన్ ని చూపిస్తానండి. ముందుగా చూసేద్దాం ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయడానికి ఫలకాసనలోకి రావాలండి. కాబట్టి నేను ఆ పొజిషన్కి వస్తున్నాను, చూసేయండి. దీన్ని ఫలకాసన అంటారండి. ఇప్పుడు నేను కుడి చేతిని సెంటర్లో తీసుకొస్తున్నాను. అలాగే నా శరీరాన్ని ఎడమ వైపున టర్న్ చేశాను. చూడండి, శ్వాసని తీసుకుంటూ మీ చేతులని ఇలా మనం స్ట్రెచ్ చేస్తున్నాము. హెడ్కి ఇన్లైన్ చేస్తూ శ్వాసని తీసుకుంటూ సీటుని పైకి ఎత్తండి. శ్వాసని వదిలేటప్పుడు సీటుని డౌన్ చేయండి. అలాగే హ్యాండ్ని ఈ పొజిషన్లో ప్లేస్ చేయండి. మెల్లగా శిశు ఆసనాలో రెస్ట్ చేయొచ్చు. ఇదండి వశిష్ఠాసనాలో మనం చేసాము ఒక చిన్న వేరియేషన్. ఈ ఆసన చేయటం వల్ల మనకి ఎక్కువగా హ్యాండ్స్ మీద ప్రెషర్ పడుతుంది. మన బాడీ వెయిట్ అంతా హ్యాండ్ మోస్తుందండి, కాబట్టి హ్యాండ్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. అలాగే కోర్ స్ట్రెంగ్త్ కూడా చాలా బాగా పెరుగుతుంది. వశిష్ఠాసన చేయడానికి మంచి బ్యాలెన్స్డ్ స్టేట్లో మన మైండ్ ఉండాలండి, లేకపోతే అప్ డౌన్ అవుతుంది. ఏం పర్లేదు, కింద పడ్డా కూడా మెల్లగా బ్యాలెన్స్ చేస్తూ హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. అక్కడ కంఫర్ట్ ఉంటేనే మనము హిప్ని పైకి కిందికి చేయడానికి ఆ మూమెంట్ని ట్రై చేయండి. ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. రెండు వైపున చేయాలని గుర్తు పెట్టుకొని చేయండి.
వజ్రాసనాలో రిలాక్స్ అవ్వండి. ఇదండి వశిష్ఠాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు సూక్తబద్ధ కోణాసన. ముందుగా చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి ముందుగా శవాసనాలో మనము రెస్ట్ చేయాలి కాబట్టి నేను ఆ పొజిషన్కి వస్తున్నాను, చూడండి. రెండు కాళ్ళని ఫోల్డ్ చేయండి. రెండు మోకాలు పైన ఫేస్ చేయాలండి. ఆ తర్వాత రెండు కాళ్ళ అరికాళ్ళని జోడించండి. వన్స్ మనం జోడించిన తర్వాత ఎంతైతే అంత దగ్గరికి పెట్టండి. కంఫర్ట్ ఉంటే లేదా కొంచెం దూరంగా కూడా పెట్టొచ్చు. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ మోకాలని పైకి లిఫ్ట్ చేయండి. శ్వాసని వదిలేస్తూ మళ్ళీ శ్వాసని తీసుకుంటూ రెండు మోకాలని కింద వైపున పుష్ చేయండి. మెల్లగా హ్యాండ్ సపోర్ట్ తీసుకొని మోకాలని కింద వైపున పుష్ చేయొచ్చండి కొంచెంగా, లేదా మనము మూమెంట్ అయితే చేయొచ్చు. చూడండి, శ్వాసని తీసుకుంటూ కింద వైపున పుష్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు మళ్ళీ నార్మల్. మనం కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు అయితే చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. కొన్నిసార్లు మూమెంట్ చేసిన తర్వాత హ్యాండ్ సపోర్ట్ తీసుకొని కింద వైపున మెల్లగా పుష్ చేయండి. మెల్లగా రెండు కాళ్ళని రిలాక్స్ చేస్తూ కొన్ని క్షణాలు శరీరాన్ని అబ్జర్వ్ చేయండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి సూక్తబద్ధ కోణాసన. ఈ ఆసన వల్ల కూడా మనకి హిప్ ఓపెనింగ్ అయితే అవుతుంది. మనం కూర్చొని బద్ధ కోణాసన చేస్తామండి. కూర్చోలేని వాళ్ళు కూడా మనము ఎప్పుడన్నా లేజీగా ఉన్న అలా బెడ్ పైన పడుకొని కూడా మనం ఈ ఆసనాన్ని సులువుగా చేయొచ్చండి. దీనివల్ల హిప్ ఓపెనింగ్ అన్నది బాగా జరుగుతుంది. అలాగే ఉన్న ఎమోషన్స్ని రిలీజ్ చేయడానికి చాలా బెనిఫిట్ అండి. కాబట్టి మైండ్ని, మన శరీరాన్ని చాలా రిలాక్స్ చేస్తుంది. కాబట్టి తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు పరిఘాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానని చూసేద్దాము. ఈ ఆసన చేయడానికి ముందుగా మోకాళ్ళ పైకి రావాలి. కాబట్టి నా పొజిషన్కి వస్తున్నాను, చూడండి. ఒక వైపున వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత ఎడమ కాళ్ళని ఎడమ వైపున తీసుకెళ్ళిన తర్వాత శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని పైకెత్తండి. ముందుగా అలైన్మెంట్ని చెక్ చేసుకోండి. హిప్ ఇంకా మోకాలు ఒకటే లైన్లో ఉండేటట్టు చూసుకోండి. మనం ఇలా కూడా చేయొద్దండి, లెగ్ డ్యామేజ్ అవుతుంది. అలా అని ఎక్కువగా ఇలా కూడా చేయొద్దు. ఎగ్జాక్ట్గా ఒకటే లైన్లో ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ చేతిని పైకెత్తుతూ శ్వాసని వదిలేటప్పుడు మెల్లగా ఎడమ వైపున బెండ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకొచ్చి శ్వాసని వదిలేటప్పుడు డౌన్. చూసారు కదండి, ఆసన ఎలా చేయాలో చూపించాను. మనం కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు అయితే చేద్దాము రెండు వైపున. తర్వాత ఆసన వల్ల కలిగే లాభాలను అయితే తెలుసుకుందాం.
శ్వాసని తీసుకుంటూ పైకొచ్చేసి కాళ్ళని చేతులని రిలాక్స్ చేయండి. ఇదండి పరిఘాసన. ఈ ఆసనాలో మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా సైడ్ మీద మనకి చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. కాబట్టి సైడ్ ఫ్యాట్ని తగ్గించడానికి ఈ ఆసనం చాలా బెనిఫిషియల్ అండి. అలాగే మన షోల్డర్స్కి నెక్కి కూడా చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. దాన్ని అబ్జర్వ్ చేస్తూ చేయడానికి ట్రై చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనము ముఖ్యంగా సైడ్కి ఎక్కువగా వర్క్ చేసే ఆసనాలను అయితే చేసాము. అలాగే హిప్ ఓపెనింగ్ ఆసనాలని కూడా చేసాము. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాలని ప్రతిరోజు పొద్దున సాయంత్రం వేళలో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, చాలా మంది అంటే పిల్లలు ఏమన్నా మనం సూపర్ మార్కెట్ వెళ్ళా కొత్త బాక్సులు అంటే కొత్త లంచ్ బాక్సులు, కొత్త వాటర్ బాటిల్స్ కలర్ఫుల్గా చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇంకా పిల్లలు అడుగుతూ ఉంటారు, పెద్దవాళ్ళు కూడా అలా ర్యాండమ్గా కొనేస్తూ ఉంటామండి. నేనైనా మీరైనా అండి చిన్నప్పుడు గుర్తుండే ఉంటాయి మీకు, ప్లాస్టిక్ అలవాటు మనకి చాలా తక్కువ అండి. కాకపోతే ఇప్పుడు వాళ్ళని దాన్ని మంచిగా కలర్ఫుల్గా అట్రాక్టివ్గా చేయటం వల్ల పిల్లలైనా మనం కూడా అట్రాక్ట్ అవుతామండి. పిల్లలకి మనము లంచ్ బాక్సులు ప్లాస్టిక్, అలాగే వాటర్ బాటిల్స్ని ప్లాస్టిక్ని నిషేధిద్దామని ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.